హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి డిప్యూటీ ఇంజనీర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు ఇక్కడైతే దీనికి సంబంధించిన అనేది షార్ట్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనకు బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం సంబంధించిన అఫీషియల్ ఇక్కడ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు యూనిట్ వచ్చేసి మనకు మచిలీపట్నం యూనిట్ అనమాట. సో అక్కడ నుండి అయితే రిలీజ్ అయితే చేశారు. సో నేమ్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ డిప్యూటీ ఇంజనీర్, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ 2 సెకండ్, తర్వాత డిప్యూటీ ఇంజనీర్ అనేది మెకానికల్ ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ రిజర్వేషన్ అప్పర్ ఏజ్ అనేది ఇచ్చారు 1 ఫిబ్రవరి 2025 వరకు. తర్వాత ఈ కేటగిరీ రిజర్వేషన్ వేసి మనకు పోస్టులు అయితే ఇచ్చారు. తర్వాత శాలరీ వచ్చేసి మనకు 40,000 నుండి 1,40,000 సిటీసీ వచ్చేసి ఇక్కడైతే చూసుకోండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్యూటీ ఇంజనీర్ వచ్చేసి దీనికి వచ్చేసి మనకు బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ ఇంజనీరింగ్ మెకానికల్ వచ్చేసి ఇక్కడ బీటెక్, ఇక్కడైతే మీరు బీఎస్సీ 4 ఇయర్స్ కోర్స్ చేసినా మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఎటువంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. సో ఫ్రెషర్ ఉన్న క్యాండిడేట్ దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇక్కడ 472 రూపీస్ అని ఉంటుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ మ్యాన్, ఫిమేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ ఎటువంటి ఫీజు అనేది వాళ్ళు లేదని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజు పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలో వాళ్ళు స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నోటిఫికేషన్లో మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చారు. తర్వాత దీనికి సంబంధించిన అవేర్నెస్ దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే ఇప్పుడు మనం బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా అయితే మనం ఇక్కడైతే ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇక్కడ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంబంధించిన ఇక్కడైతే మచిలీపట్నం 2025 సంబంధించిన ఇక్కడైతే డిప్యూటీ ఇంజనీర్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించినది ఈ విధంగా డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ గైడ్లైన్స్ మీద అయితే క్లిక్ చేసేసి చూసుకోవచ్చు. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 31 మార్చ్ 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ హియర్ క్రియేట్ లాగిన్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే మీ యొక్క నేమ్ మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. దీంట్లో మీ యొక్క ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మనకు మంత్ అనేది వచ్చేస్తుంది, మీ యొక్క మంత్, తర్వాత డేట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత పోస్ట్ అప్లై. సో మీరు ఏ పోస్ట్కి అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. తర్వాత డిసిప్లిన్ వచ్చేసి మనకు అనేది మీరు ఎలక్ట్రానిక్స్ పైన అప్లై చేస్తున్నారా, మెకానికల్ పైన అయితే అప్లై చేస్తున్నారో దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఇక్కడైతే డిసిప్లిన్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ gmail.com అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సపోజ్ ఇక్కడైతే మీకైతే స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసండి. తర్వాత ఎర్ద్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఆ తర్వాత ఫుల్ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడైతే మీరైతే మెన్షన్ చేసేయండి. ఒకవేళ వేరే వేరే అయితే ఇచ్చేసండి ఇక్కడ. సో ఆ తర్వాత ఇక్కడ రీఎంటర్ ఇంకోసారి అయితే పైన ఈమెయిల్ ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మనకు పాస్వర్డ్ వచ్చేసి మనకు మినిమం 4 క్యారెక్టర్ అయితే ఉండాలి. సో ఒకటి మీరు ఇక్కడ ఆల్ఫాబెట్ క్యారెక్టర్, తర్వాత నెంబర్కి కానీ, స్పెషల్ క్యారెక్టర్ కానీ, హ్యాష్ ట్యాగ్ కానీ ఇచ్చేసి మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీరు ఇక్కడ గైడ్లైన్స్ అనేది క్రైటీరియా చూసుకున్నారా అంటున్నారు. సో ఇక్కడైతే ఎస్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మన యొక్క రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అక్నాలజ్మెంట్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఐడి పాస్వర్డ్ అయితే మన యొక్క ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడైతే మీరు క్లోజ్ అయ్యి విండో చేసి లేదా ప్రొసీడ్ టు లాగిన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏది ఉంటుందో ఆ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడైతే ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే మీకు సంబంధించిన యాక్షన్ దగ్గర ఇక్కడ ఫిల్ అప్లికేషన్, అప్లోడింగ్ ఫోటో సిగ్నేచర్, అప్లోడింగ్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్, పీడబ్ల్యూడీ డాక్యుమెంట్స్, తర్వాత ఇక్కడైతే మనకు ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఫిల్ పర్సనల్ డీటెయిల్స్ పెండింగ్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే నేమ్ ఆఫ్ క్యాండిడేట్, సో ఇక్కడైతే మీ యొక్క సంబంధించిన మిస్టర్ ఆర్ మిస్సెస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీరు జెండర్ మేల్ ఆ ఫిమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన పోస్ట్ అనేది ఇక్కడైతే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఇచ్చారు కదా
దీంట్లో అయితే మనకు పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు కదా, ఆ యొక్క పోస్ట్ నేమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే డిప్యూటీ ఇంజనీరింగ్ తర్వాత ఈ డైరెక్ట్గా మనకు నేమ్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడైతే దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ పైన అయితే అప్లై చేశారు కాబట్టి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ సొల్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా మెన్షన్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్, సో మీ యొక్క ఫుల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అడ్రస్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఊరు పేరు అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ ఇక్కడైతే మీకు సంబంధించిన ఫుల్ అడ్రస్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ మీకు ఇక్కడ మనకు పైన అయితే ఇచ్చారు. సో సిటీ నేమ్, మీ యొక్క సిటీ నేమ్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్టేట్, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడైతే మీకు ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటుంది, దీంట్లో టిక్ అనేది ఇచ్చేసండి. మనకు ఆటోమేటిక్గా అనేది కింద అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా క్లారిటీగా అయితే చూసి అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్, మొబైల్ నెంబర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క రిలీజన్, సో మీరు హిందూ ముస్లిమ్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీరు క్యాస్ట్, సో యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీయా, ఇక్కడ నాన్ క్రిమినల్ లేదా ఎస్సీఐ ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. సో మీరైతే మీ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడైతే ఆల్రెడీ ఎక్స్పైరింగ్ కానీ సర్టిఫికేట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా అనేది అదైతే అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ ఎక్స్పైరీ అయింది అనేది వేరే అయితే మీరు తీయించుకోవాలి ఫార్మాట్ అనమాట. సో మనకు భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంబంధించిన క్యాస్ట్ ఫార్మాట్స్ అని మీరు గూగుల్లో పోయి సెర్చ్ చేస్తే మనకు పీడిఎఫ్ అయితే వస్తుంది. ఆ యొక్క ఫార్మాట్లో మీరు ఉంటే మీరు తీసుకువెళ్ళండి. ఒకవేళ ఆ ఫార్మాట్లో లేకపోతే మీరు కొత్తదైతే తీయించుకోవాలన్నమాట. సో ఆ యొక్క ఫార్మేట్లో ఉండేటట్టు చూసుకోండి. ఎక్స్పైరీ అయితే ఉండొద్దు మనకు మన యొక్క క్యాస్ట్ అనేది. సో మీ యొక్క క్యాస్ట్ అనేది జాగ్రత్తగా ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఫార్మేట్ అన్నమాట. ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే మీరు గూగుల్లో సెర్చ్ వెళ్ళి ఇక్కడైతే ఇక్కడ బిహెచ్ ఇక్కడ మనకు సంబంధించిన ఉంటుంది కదా నేము. సో బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఇక్కడ క్యాస్ట్ ఫార్మాట్స్ అని కొడితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఈ యొక్క ఫార్మాట్ అనేది మీకు ఆల్రెడీ సర్టిఫికేట్ దానిపైన ఎక్స్పైరీ కాకపోతే మీరు ఇక్కడైతే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ వేరే సర్టిఫికేట్స్ అది ఎక్స్పైరీ అయి ఉంటే మీరు ఈ ఫార్మాట్స్లో తీసి డైరెక్ట్గా అనేది ఇచ్చేయచ్చు, ఇక్కడైతే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీకు క్యాస్ట్ అనేది ఎక్స్పైరీ అయిపోతే మీరు ఈ యొక్క ఫార్మాట్లో తీసుకోండి. ఒకవేళ ఎక్స్పైరీ ఉంటే మీరు ఆ యొక్క మీకు సంబంధించిన దగ్గర ఉన్న అది అయితే అప్లోడ్ చేసేయండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత నియరెస్ట్ పోలీస్ స్టేషన్, నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో ఇక్కడైతే మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేషనాలిటీ, సో ఇక్కడైతే ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయీ ఇక్కడ అని ఉంటే మీరు ఎస్ చేయండి, లేకపోతే సింపుల్గా నో అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీరు ఎక్సైజ్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసిన తర్వాత ఇక్కడ క్లారిటీగా అయితే మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ ఇక్కడ పర్సనల్ పార్టికులర్స్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే మనకు పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్వాలిఫికేషన్ పైన అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు నెక్స్ట్ అయితే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ అవుతాయి. సో ఇక్కడ మీరు 10th నుండి అయితే మెట్రికులేషన్ నుండి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. మీ యొక్క క్వాలిఫికేషన్ నేమ్ అనేది ఇక్కడైతే ఎస్ఎస్సి అనేది క్యాపిటల్లో అయితే మీరు ఇచ్చేసేయండి. తర్వాత సబ్జెక్ట్ మీకు ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇయర్ పాసింగ్, మీరు 10th క్లాస్ ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇక్కడ మంత్, ఇక్కడ ఇయర్ అంటే మీరు డ్యూరేషన్ 1 year కదా. సో మనకు 1 year కాబట్టి ఇక్కడైతే మీరు 1 year చదివారు అయితే చేసేయండి. తర్వాత పాసింగ్ మంత్ ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బోర్డ్ యూనివర్సిటీ నేమ్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ మార్కింగ్ సిస్టమ్, సో మీకు మార్క్స్ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన అప్ 10 మార్క్స్ ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ అనేది మీకు ఎన్ని వచ్చినాయో మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. సో మనకు టోటల్గా ఇక్కడ పర్సెంటేజ్ అయితే క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. ఒకవేళ గ్రేడ్ సిజిపిఏ ఉంటే మీకు సంబంధించినది గ్రేడ్ సిజిపిఏలో అయితే ఉంటే మీరు డైరెక్ట్గా అనేది ఇక్కడైతే మీకు సిజిపిఏ సంబంధించినది ఉంటే ఇక్కడైతే సిజిపిఏ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే అవుట్ ఆఫ్ ఇచ్చేస్తే మనకు ఇక్కడ టోటల్గా అనేది డైరెక్ట్గా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే రిక్వైర్డ్ అప్లోడింగ్ సెక్షన్ సర్టిఫికేట్ ప్రూఫ్స్ నార్మల్ సంబంధించినది ఇక్కడ డాక్యుమెంట్స్ క్లాస్ ఇష్యూ ఇన్స్టిట్యూట్ సంబంధించినది ఉంటే
ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు ఎస్ ఆర్ నో అనేది. సో ఇక్కడైతే మీరు ఎస్ చేసినా పర్వాలేదు, కంపల్సరీ అయితే ఎస్ చేయాలి, ఎందుకంటే ఇక్కడైతే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అయితే అడిగారు. సో మీరు ఎస్ చేసినా నో చేసినా అనేది ఇక్కడైతే ఏం పర్వాలేదు. తర్వాత డివిజన్ ఫస్ట్ ఆర్ సెకండ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత డెలివరీ మోడ్ వచ్చేసి ఇక్కడైతే ఫుల్ టైమ్ పార్ట్ టైం అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు డైరెక్ట్గా అనేది మార్కింగ్ సిస్టమ్ ఉంటే ఇక్కడ డైరెక్ట్గా మార్కింగ్ సిస్టమ్ దీంట్లో అయితే మీరు ఇక్కడైతే మెన్షన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మార్కింగ్ సిస్టమ్ అనేది మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత మనకు ఇక్కడైతే సేవ్ క్వాలిఫికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే సేవ్ అయితే అయిపోతుంది ఈ విధంగా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ ఉంటే మీరు ఇక్కడ 12th హైయర్ సెకండరీ యాడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేసి మీరు 12th కాబట్టి ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడైతే 12th అనేది లేదా ఇంటర్మీడియట్ అనేది ఇక్కడైతే మీరు మెన్షన్ చేసేయండి. తర్వాత సబ్జెక్ట్ మీకు ఎన్ని సబ్జెక్ట్ అన్ని సబ్జెక్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఎన్ని ఇయర్స్ అయితే చదివారో యొక్క ఇయర్స్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మంత్స్ అనేది ఎన్ని మంత్స్ చదివారో యొక్క మంత్స్ ఇచ్చేసేయండి. తర్వాత పాసింగ్ అవుట్ ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క పాస్ మంత్, తర్వాత ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన బోర్డ్ యూనివర్సిటీ ఏది ఉంటుందో ఆ యొక్క బోర్డ్ యూనివర్సిటీ నేమ్, తర్వాత మార్కింగ్ సిస్టమ్ అంటే మార్కింగ్ ఉంటే ఇక్కడ మార్క్స్ ఉంటే మీకు అప్ 10 మార్క్స్ ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 1000 ఉంటే 1000 ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మనకు పర్సంటేజ్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు గ్రేడింగ్ సిస్టమ్ ఉంటే ఇక్కడ గ్రేడింగ్ సిస్టమ్ అయితే ఇచ్చేయచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు గ్రేడింగ్ సిస్టమ్ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించినది మీరు అప్లోడ్ చేయాలన్నమాట. సో ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాలి. గ్రేడింగ్ సిస్టమ్ ఉన్న మీకు మార్క్స్ ఉన్నది ఉంటాయి కదా, సో అదైతే మార్క్స్ చేయాలని ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి దీంట్లో. సో ఒకవేళ మీకు గ్రేడింగ్ సిస్టమ్ లేకపోతే మార్క్స్ సిస్టమ్ ఉంటే మార్క్స్ సిస్టమ్ మీద క్లిక్ చేసేసి వచ్చేస్తుంది. తర్వాత డివిజన్ ఫస్ట్ ఆర్ సెకండ్ పాస్ ఉంటే పాస్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెలివరీ మోడ్ వచ్చేసి ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేసి సేవ్ క్వాలిఫికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా అయితే యాడ్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years డిప్లొమా ఇంజనీరింగ్ చేసి ఉంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత గ్రాడ్యుయేషన్ బీఈ బీటెక్ ఇక్కడ దీంట్లో ఉంటే మీరు ఈ యొక్క క్వాలిఫికేషన్ మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఇక్కడైతే మనకు ఏదైతే అడిగారో ఇక్కడైతే మనకు డిప్యూటీ ఇంజనీర్ ఇక్కడ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి దీనికి బీఈ బీటెక్ అయితే చేసి ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ డిప్యూటీ మేనేజర్ మెకానికల్ వచ్చేసి బీఈ బీటెక్ ఇక్కడైతే బీఎస్సీ 4 years సేమ్ యాస్టిజ్ అయితే ఉంటాయి అనమాట. సో మీకు సంబంధించినది ఇక్కడైతే మీరు చూసుకొని క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేసి మీరు క్వాలిఫికేషన్ డిగ్రీ నేమ్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. బీఈ బీటెక్ ఏఎంఐనా జిఐఈటి అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన స్పెషలైజేషన్స్ ఎలక్ట్రానిక్స్లో ఇక్కడ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ అనేది దీంట్లో అయితే మీరు మెన్షన్ చేసేయండి. సో మీది ఏదైతే తీసుకున్నారో ఆ యొక్క సబ్జెక్ట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత డిసిప్లిన్ ఇక్కడ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదైతే నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత డ్యూరేషన్ ఇయర్ మంత్ ఇక్కడైతే ఎప్పుడు ఎన్ని ఇయర్స్ చదివారో యొక్క ఇయర్ మంత్ ఇచ్చేసేయండి. తర్వాత పాసింగ్ ఇయర్ ఎప్పుడు మంత్ పాస్ అవుట్ అయ్యారో ఇది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మార్కింగ్ సిస్టమ్ ఉంటే ఇక్కడ మార్క్స్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన మార్క్స్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత టోటల్ మార్క్స్ అనేది ఇక్కడైతే ఈ విధంగా ఇచ్చేస్తే మనకు మార్కింగ్స్ ఇక్కడ పర్సంటేజ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఉంటే ఇచ్చేసండి. తర్వాత మీకు గ్రేడింగ్ సిజిపిఏ ఉంటే గ్రేడింగ్ సిజిపిఏ అయితే మెన్షన్ చేసేయండి. ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది మీరు కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలి. సో ఎందుకంటే మనం ఇక్కడ గ్రేడింగ్ సిస్టమ్ మీద క్లిక్ చేసేస్తే మనకు ప్రూఫ్ అయితే ఈ విధంగా అయితే ఆడుతుందన్నమాట. ఇక్కడైతే మనం ఎస్ అయితే చేయాలి దీంట్లో. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన గ్రేడింగ్ సిస్టమ్ ఉంటే చేసి తర్వాత ఇక్కడైతే డివిజన్ ఫస్ట్ ఆ సెకండ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత డెలివరీ మోడ్ వచ్చేసి ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ ఇచ్చేసి ఇక్కడ క్లారిటీగా చూసుకొని సేవ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా క్వాలిఫికేషన్ యాడ్ అయిపోయిన తర్వాత వ్యాలిడ్ క్వాలిఫికేషన్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ స్టెప్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తాయి. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే మీకు ఉంటే అనేది ఇక్కడైతే యాడ్ ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేసేసి యాడ్ అయితే చేసుకోండి. మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడగలేదు కాబట్టి మీరు డైరెక్ట్గా ఇక్కడ ప్రొసీడ్ టు అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం ఫోటో ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. చూస్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క ఫోటో అనేది ఇక్కడైతే చూస్ అయితే చేసుకోండి. సో మీకు సంబంధించిన ఫోటో అయితే ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే క్లిక్ టు అప్లోడ్ యువర్ ఫోటో ఇమేజ్ పైన అయితే మీరు ఇక్కడైతే క్లిక్ చేసిన తర్వాత మనకు ఫోటో అయితే దీంట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఈ విధంగా ఫోటో అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ చూస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే మీ యొక్క ఇమేజ్ అయితే వచ్చేస్తుంది జేపీజీ ఫార్మేట్లో. సో మనకు 50 KB నుండి తక్కువ అయితే ఉండాలి. సో ఈ విధంగా అయితే మీరు అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ క్లారిటీగా చూసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో మనకు ఇక్కడ డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ 10th క్లాస్ ఎస్ఎస్సి సంబంధించిన మార్క్స్ షీట్ అనేది అడిగారు.
300 కేబీస్లో ఫార్మేట్ వచ్చేసి మనకు పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. ఒకవేళ మీకు పీడిఎఫ్ ఫార్మేట్ రాకపోతే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకు నేను లింక్ అనేది ఇచ్చేస్తాను పీడిఎఫ్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలన్నది. సో ఇక్కడైతే ఇక్కడ మనకు 10th క్లాస్ సంబంధించిన మార్క్ షీట్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయండి. సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు, మార్క్ షీట్ ఉన్నా పర్వాలేదు. సో మనకు మార్క్ షీట్ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసేయండి ఒకసారి. చేసిన తర్వాత మనకు మార్క్ షీట్ అయితే ఇక్కడైతే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత క్లిక్ టు 10th మార్క్స్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు అప్లోడ్ ఈ విధంగా అయితే మనకు ప్రివ్యూ అయితే పీడిఎఫ్ ఫార్మేట్లో వస్తుంది. మళ్ళీ దీన్ని క్లిక్ చేసేసి మీరు ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనది కాదా లేదా అనేది ఇక్కడైతే మీరు ఇంకోసారి క్లిక్ చేసి చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో ఐడి ప్రూఫ్ అనేది, సో ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ ఉంటే 300 కేబీస్లో పీడిఎఫ్ ఫార్మేట్లో సేమ్ యాస్టీస్గా మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో ఇక్కడ అప్లోడ్ చేసేయండి. చూస్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన ఓటర్ ఐడి లేదా మీకు ఏదైనా ఆధార్ కార్డు ఉంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇక్కడైతే మీరు అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడైతే క్లిక్ టు ఫోటో ఐడి మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే యాడ్ అయిపోతాయి. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే గ్రాడ్యుయేషన్ బీటెక్ అంటే మీరు ఏ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన అనేది ఇక్కడ బీటెక్ ఇంజనీరింగ్ సంబంధించిన ఆల్ సెమిస్టర్స్ ఉంటాయి కదా, ఆల్ సెమిస్టర్ ఉన్న మనకు ఇక్కడ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీకు మార్క్స్ మెమో ఉంటుంది కదా, దానిపైన అన్ని సెమిస్టర్లో సంబంధించిన మార్క్స్ మెమో ఉంటుంది కదా, అదైతే 2 MBలో అయితే మనకు ఫార్మేట్ ఎక్స్ అంటే 2 MBలో అయితే ఉండదు. సో ఇక్కడైతే మనకు పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే మీకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ బీటెక్ ఏదైతే తీసుకున్నారో ఆల్ సెమిస్టర్ సంబంధించిన మార్క్ షీట్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత సేమ్ ఇక్కడైతే మీకు సంబంధించిన అయితే బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఫైనల్ డిగ్రీ సో లాస్ట్ ఉంటాయి కదా మనకు, అదైతే ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసేయండి సేమ్ యాస్టీస్గా. సో అది ఫైనల్ అంటే డిగ్రీ అంటే మనకు టోటల్గా వచ్చేసింది అంటే టోటల్ మార్క్ షీట్ సంబంధించిన అనమాట. సో ఇదే ఇక్కడ మీకు ఆల్ సెమిస్టర్ ఉన్నా పర్వాలేదు, ఇదైనా అది ఇక్కడ అప్లోడ్ చేసినా పర్వాలేదు. సో మనకు అన్నీ ఒకటే ఉంటాయి కాబట్టి ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఉన్నా అప్లోడ్ చేసేయండి, లేదా ఆల్ సెమిస్టర్ ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత ఒకవేళ లేకపోతే ఇక్కడ ఆల్ సెమిస్టర్ డిగ్రీ ఉన్నా ఇక్కడైతే సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి పీడిఎఫ్ ఫార్మేట్లో. ఆ తర్వాత ఇక్కడ ఫైల్ అయితే అప్లోడ్ చేయాలి మనం. క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్, ఇక్కడ ఓబీసీ సంబంధించిన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించినది ఇక్కడైతే క్యాస్ట్ అయితే అడుగుతుంది అనమాట. సో నేను ఓబీసీ వాళ్ళపైన అయితే నేను ఇక్కడైతే అప్లై చేస్తున్నాను. సో ఇక్కడైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అడుగుతుంది, ఓబీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అడుగుతుంది కంపల్సరీ. సో ఇక్కడైతే మీ యొక్క క్యాస్ట్ అనేది పీడిఎఫ్ ఫార్మేట్లో 300 కేబీస్లో ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో సర్టిఫికేట్ ఇష్యూ ఆఫ్టర్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకు 2023 అనేది ఇక్కడ వరకు అయితే ఉండాలి. సో మనకు ఇక్కడైతే 1 అక్టోబర్ 2023 వరకు అయితే మనకు సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగానే చూసి ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడ ఓబీసీ వాళ్ళకైతే అన్నారు, సో మనకు 1 అక్టోబర్ 2023 నుండి ఆఫ్టర్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన క్యాస్ట్ అనేది ఫార్మేట్లో అప్లోడ్ చేసేయండి. సో మీకైతే చెప్పాను. సో మీరు ఇక్కడ మనకు BEL భారత్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫార్మేట్ సర్టిఫికేట్ అని కొడితే మీరు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఎక్స్పైరీ అయి ఉంటే ఇక్కడ ఈ యొక్క ప్రింట్ అయితే తీసుకోండి. మీకు సంబంధించిన తహసీల్దార్ అక్కడ నుండి మీరు స్టాంప్ సిగ్నేచర్ అయితే వేసుకొని మీరు దాన్ని అయితే నామినేషన్ చేసుకొని మీ దగ్గర ఫ్యూచర్ యూస్ కోసం అయితే ఉంచుకోండి. సో ఒకవేళ మీకు ఆల్రెడీ మీకు సర్టిఫికేట్ ఈ సేమ్ యాస్టీస్గా ఫార్మేట్ ఉంటే మీరు ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసి అనమాట. సో మీ యొక్క సర్టిఫికేట్ అనమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే జాగ్రత్తగా అన్ని చూసి మీరు జాగ్రత్తగా ప్రివ్యూ చూసి సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ప్రివ్యూ అయితే చూసుకోండి. సో ఇక్కడైతే ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు 1-2 సార్లు ఇక్కడ జాగ్రత్త చూసుకోండి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదనమాట. సో ఇక్కడైతే మీరు వచ్చేసి ఇక్కడైతే ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేసి మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్గా అనిపిస్తే మీరు ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేసి ముందుకు అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇదైతే మనకు సబ్మిట్ అయితే కాలే, బట్ మనకు ప్రివ్యూ అయితే చూపెడుతుంది అప్లికేషన్ ఈ విధంగా అయితే. సో అన్ని కరెక్ట్గా ఉంటే మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన పర్సంటేజ్ క్వాలిఫికేషన్ కానీ అన్ని అయితే ఫోటో సిగ్నేచర్ అన్ని చూసుకున్న తర్వాత అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడ ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత మనకు వాళ్ళు ఎడిట్ ఆప్షన్ మాత్రం అసలు అయితే ఇవ్వరు. సో జాగ్రత్తగా అనేది మీరు చూసి అనేది ఇక్కడైతే సబ్మిట్ అయితే చేసేయండి. ఒకవేళ మిస్టేక్ అనిపిస్తే ఎడిట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేసి బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోండి. సో అన్ని కరెక్ట్గా అనిపిస్తే ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే క్లిక్ చేసేయండి.
ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు ప్రివ్యూ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మోడిఫికేషన్ ఎడిటింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ నాట్ అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ ప్లీజ్ బీ షూర్ బిఫోర్ సబ్మిటింగ్. సో అన్ని కరెక్ట్గా అనేది మీరు చూసి అనేది ఇక్కడైతే సబ్మిట్ చేయండి అని వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆప్షన్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మనకు. ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ చదువుకోండి. సో ఇక్కడైతే మీరు యాక్సెప్ట్ కన్ఫర్మ్ ద అండర్టేకింగ్ ఇక్కడైతే ఎస్ అయితే చేయాలన్నమాట. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ వన్స్ ద పేమెంట్ హ్యాస్ బీన్ మేడ్ త్రూ will not be allowed to change modify ఇక్కడ ఎనీ ఇన్ఫర్మేషన్ ద అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడైతే డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అంటుంది. సో ఇక్కడైతే ఎస్ అయితే దీంట్లో అయితే చేసి అనమాట. సో చేసిన తర్వాత ఇక్కడైతే మీరు అన్ని కట్టుకుంటే సబ్మిట్ చేసేసి నెక్స్ట్ అయితే మనకు పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా తీసుకొస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ టు సబ్మిట్ కలెక్ట్ పేమెంట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఎస్బీఐ కలెక్ట్ గెట్ వే ఆఫ్టర్ ది పేమెంట్ రిసిప్ట్ అనేది కాఫీ సబ్మిట్ ఇక్కడ డీటెయిల్స్ అయితే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఓకే మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ప్రొసీడ్ టు సబ్మిట్ అండ్ అప్లోడ్ పేమెంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఇక్కడైతే మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం పేమెంట్ అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే మనం ఇక్కడ మనం పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడైతే మనం అప్లోడ్ చేయాలి. సో మీకైతే ఇక్కడైతే హోమ్ మీద అయితే ఒకసారి క్లిక్ చేసేయండి. పేమెంట్ దగ్గర ఇక్కడ మనకు అన్ని కంప్లీట్ చూపెడుతుంది. ఇక్కడైతే మనం పేమెంట్ డీటెయిల్స్ అయితే వెళ్ళాలి. సో వాళ్ళు ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మనకు పేమెంట్ ఏ విధంగా చేయాలో గో టు ఇక్కడ www.bell.india అనేది మనం కెరియర్ జాబ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ అనేది ఈ విధంగా అయితే అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనకు నెక్స్ట్ కేటగిరీ ఉంది. వాళ్ళు పేమెంట్ అయితే ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ అనేది మనకు ప్రాసెస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే మనకు క్యాండిడేట్ మెన్షన్ ఎస్బీఐ కలెక్టర్ రిఫరెన్స్ నెంబర్ అయితే మనం అక్కడైతే ఇవ్వాలి. సో ఇక్కడైతే మనం డైరెక్ట్గా పేమెంట్ అయితే ఇక్కడైతే ఏ విధంగా చేయాలంటే మనం ఇక్కడైతే మీకైతే చూపెడతాను. సో మనం ఎస్బీఐ కలెక్ట్ ఉంటాయి కదా, సో మీరు ఎస్బీఐ కలెక్ట్ మీద అయితే మీరు ఇక్కడైతే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే సో మనకు ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం సంబంధించిన గౌట్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడైతే అన్ని అనేది ఉంటాయి. సో ఇక్కడైతే మనకు రిక్రూట్మెంట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడైతే రిక్రూట్మెంట్ అయితే మీరు సెర్చ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మీరు అయితే ఒకసారి అయితే బ్యాక్ అయితే వచ్చండి. వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట. సో మనకు ఇక్కడైతే ఇక్కడ కెరీర్లో జాబ్ నోటిఫికేషన్ ఇక్కడైతే మచిలీపట్నం యూనిట్ ఇక్కడ పేమెంట్ లింక్ అనేది తర్వాత ఇక్కడ సెలెక్ట్లో మనం భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సెర్చ్ చేస్తే మనకు వస్తుంది అంటారు. సో ఇక్కడ మనకు క్లిక్ పిఎస్యు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉన్నాయి కదా, సో మీరు ఈ విధంగా వచ్చేసి ఇక్కడ గూగుల్లో వచ్చేసి ఇక్కడ ఎస్బీఐ కలెక్ట్ అనేది మీరు సెర్చ్ చేసేస్తే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మనకు పిఎస్యు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ వాళ్ళు ఇక్కడైతే ఇచ్చారు కదా మనకు నోటిఫికేషన్లో. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే వాళ్ళు పేమెంట్ అయితే ఏ విధంగా చేయాలో ఇక్కడైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉన్నాయి కదా, సో ఇదైతే వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడైతే పబ్లిక్ సెక్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనం ఇక్కడైతే ఏం సెర్చ్ చేయాలో వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఎల్టీడీ. సో ఈ విధంగా అయితే మీరు ఇక్కడైతే సెర్చ్ అయితే చేయండి అనమాట. సో ఇక్కడైతే సెర్చ్ బాక్స్లో సో భారత్, సో ఇక్కడైతే మీరు బిహెచ్ సో భారత్ ఎలక్ట్రానిక్స్ ఎల్టీడీ సో వాళ్ళు ఇచ్చారు కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడైతే మీకు సంబంధించిన పేమెంట్ కేటగిరీ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే రిక్రూట్మెంట్ ఇక్కడైతే వాళ్ళు దేనిపైన అయితే ఇచ్చారో ఇక్కడైతే చూసుకోండి. సో ఇక్కడైతే వాళ్ళు ఇచ్చారనమాట. ఇక్కడైతే మనకు ఫిక్స్డ్ టెన్యూర్ ఇంజనీర్ మచిలీపట్నం యూనిట్ ఇచ్చారు కదా, సో ఇక్కడైతే మీకు సంబంధించినది ఇక్కడ ఫిక్స్డ్ టెన్యూర్ ఇక్కడైతే సీనియర్ ఈ విధంగా అయితే ఇక్కడ ఫిక్స్డ్ టెన్యూర్ ఇక్కడైతే మచిలీపట్నం యూనిట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీ యొక్క నేమ్ అనేది ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఏ విధంగా మీరు అక్కడ అప్లికేషన్ ఇచ్చారో ఏ విధంగా ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క కేటగిరీ జనరల్ ఓబీసీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు దేనిపైన అయితే అప్లై చేశారో ఎక్కువ కేటగిరీ, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇచ్చేసండి, తర్వాత ఈమెయిల్ అడ్రస్, తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ పేమెంట్ అనేది ఇక్కడైతే మనకు ఆల్రెడీ అయితే చూపెట్టింది కదా మనకు ఆన్లైన్ అప్లికేషన్లో ఎంత పేమెంట్ ఉన్నదో. సో ఇక్కడైతే మీకు అయితే చూపెడతాను. సో ఇక్కడైతే మనకు పేమెంట్ అయితే అప్పుడైతే చూపెడుతుంది కదా, సో ఏదైతే ఇక్కడ మీకు సంబంధించిన పేమెంట్ ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత రిమార్క్ ఉంటే అవసరం లేదు. తర్వాత ఇండివిజువల్ అయితే ఉండాలి. తర్వాత మీ యొక్క నేమ్ ఇచ్చేసేయండి, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి ఇంకోసారి, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఐ రీడ్ అగ్రీ చేసేసి దీంట్లో తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడైతే నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే ఈ విధంగా ప్రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడైతే మీరు జాగ్రత్తగా చూసుకుని ఇంకోసారి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడైతే నెట్ బ్యాంకింగ్ లేదా మీకు సంబంధించిన డెబిట్ కార్డా క్రెడిట్ కార్డ్ అనేది దానిపైన అయితే మీరు ఏ మెథడ్ అయితే మీరు
పేమెంట్ అయితే చేయాలనుకుంటారో దానిపైన అయితే క్లిక్ అయితే చేసేయండి. సో ఇక్కడైతే మీరు చేసిన తర్వాత మీకు సంబంధించిన కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. కార్డ్ ఇక్కడైతే వాళ్ళ యొక్క నెంబర్ ఇక్కడ కార్డ్ పైన ఏ విధంగా మీ యొక్క నేమ్ ఉన్నదో నేమ్ ఇచ్చేసేయండి. కార్డ్ నెంబర్ తర్వాత ఎక్స్పైరీ డేట్ సివి నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ అన్ని ఇచ్చేసిన తర్వాత పే ఆప్షన్ అయితే మనకు అలో అవుతుంది. ఆ యొక్క పే ఆప్షన్ వచ్చేసిన తర్వాత మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన రెఫరెన్స్ నెంబర్ వచ్చేస్తుంది. అండ్ దానికి సంబంధించిన అనేది మీరు ఇక్కడ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఆ యొక్క అనేది పేమెంట్ ప్రింట్ అయితే మీరు తీసుకోండి. పేమెంట్ ప్రింట్ అనేది మీరు తీసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఇక్కడ మనకు సంబంధించిన ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే వస్తుంది కదా. సో ఇక్కడైతే ఎంటర్ డీటెయిల్స్ పేమెంట్ ఎస్బీఐ క్రెడిట్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేసేసి మీకు పే స్లిప్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు మీరు పేమెంట్ చేశారు కదా, ఆ యొక్క పేమెంట్ ఫార్మాట్లో అయితే 250 అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో జేపీజే ఫార్మాట్లో మీరు ఇక్కడైతే అప్లోడ్ చేసుకోవచ్చు. చూస్ మీద క్లిక్ చేసేసి క్లిక్ హియర్ టు అప్లోడ్ చేయాలని మీద క్లిక్ చేసేసి మనకు ఇక్కడైతే ఆ యొక్క పేమెంట్ చేసిన కదా ఆ యొక్క ప్రింట్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. అండ్ పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ ఇంతకు ముందు మీకు పేమెంట్ చేసినప్పుడు రెఫరెన్స్ నెంబర్ వస్తుంది కదా, ఆ యొక్క రెఫరెన్స్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత పేమెంట్ డేట్ ఎప్పుడైతే మీరు పేమెంట్ చేశారో ఆ డే మంత్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డూ యూ వాంట్ టు సబ్మిట్ ద పేమెంట్ రిఫరెన్స్ నెంబర్. సో ఇక్కడైతే మీకు పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ అయితే మీరు సబ్మిట్ చేస్తున్నారా అంటున్నారు. సో ఉంటే ఏజెడ్ ఓకేలా లేకపోతే నో అయితే చేసేయండి. సో ఇక్కడైతే డూ యూ వాంట్ టు సబ్మిట్ ద పేమెంట్ రిఫరెన్స్ నెంబర్. సో ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. చేసిన తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ అండ్ కంప్లీట్ ప్రాసెస్ మీద అయితే మీరు జాగ్రత్తగా ఇక్కడైతే చూసుకొని ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే పూర్తిగా అయితే సబ్మిట్ అయితే అయిపోతుందన్నమాట. పేమెంట్ అయిపోయిన తర్వాత డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ పేమెంట్ అయిపోయి ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది మనకు కంప్లీట్ ప్రాసెస్ అవుతుంది. అండ్ మనకు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అవుతుంది అండ్ పేమెంట్ కూడా అయిపోతుంది. సో ఈ విధంగా మనకు అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు కిందకి వెళ్ళి ఇక్కడైతే మీకు సంబంధించినది పేమెంట్ ఇక్కడది ప్రింట్ అయితే ఇక్కడ మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే సో మీరైతే దీన్ని అయితే ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో జాగ్రత్తగానైతే మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీకు పేమెంట్ దగ్గర ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. ఆల్రెడీ మనకు ఇక్కడ ఏ విధంగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో నేను సేమ్ ప్రాసెస్ అయితే మీరు చేయండి అనమాట. సో ఇక్కడైతే మనకు పబ్లిక్ సెక్టర్లో వెళ్ళి మనం భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన అయితే కేటగిరీ వస్తుంది. కేటగిరీలో మీరు రిక్రూట్మెంట్ ఆఫ్ ఫిక్స్డ్ టెన్యూర్ ఇక్కడైతే ఇంజనీర్ మచిలీపట్నం MU యూనిట్ ఉంటుంది. ప్రొవైడ్ ద డీటెయిల్స్ తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే ప్రింటర్ స్క్రీన్ షాట్ తీసుకుని సంబంధించిన మీరు అక్కడైతే అప్లోడ్ చేసేసి మీకు సంబంధించిన పేమెంట్ అయితే సబ్మిట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.